ఎన్నో రకాల మటన్ కూరలు మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. కానీ మేలో స్పెషల్‌గా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత పుల్ల పుల్ల లేత చింత చిగురుతోటి మటన్ చేసుకుంటే చాలా సూపర్‌గా ఉండిద్ది. ఈ చింత చిగురుతో పప్పు చేసుకోవచ్చు. చింత చిగురు మటన్ అయితే అల్టిమేట్ కాంబినేషన్. చింత చిగురు ప్రాన్స్ కూడా చాలా క్రేజీగా ఉండిద్ది. ఇవాళ మనము ఈ లేత చింత చిగురు వాడి మంచి మటన్ కూర చేసుకుందాము. కొంచెం దగ్గరికి గుజ్జు గుజ్జుగా చేసుకుందాం. చాలా క్రేజీగా ఉండిద్ది. మటన్ని ముందుగా సపరేట్‌గా కుక్ చేసుకుందాము. తర్వాత చింత చిగురుతో కలుపుకుందాము. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పట్టిద్ది. చింత చిగురు అంతసేపు ఉడికితే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ముందుగా కుక్కర్లో మటన్ ఉడకబెట్టేసుకుందాము. కుక్కర్లో జస్ట్ ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. చూడండి ఎంత కొంచెం వేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని దీంట్లో హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగ, యాలకులు అన్నీ వేసేసుకోండి. అలానే దీంట్లో మటన్, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసుకొని మటన్ని మంచిగా వేయించేసుకోండి. ఆ కొంచెం నూనె వేసాం కదా, ఆ నూనెలో ఇది మంచిగా రంగు మారాలి. చూడండి ఎంత మంచిగా లేత పింక్ కలర్లో ఉన్నది. మనకు లైట్గా వాత పెట్టినట్టు అయిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. సో ఇలా అవ్వాలి. ఇలా రంగు మారడాన్ని ఇంగ్లీష్లో మయాడ్ ఎఫెక్ట్ అంటారు. ప్రోటీన్ హై టెంపరేచర్ తగిలినప్పుడు అది రంగు మారి చాలా రుచిని పెంచుతుంది. సో మీరు ఏ రకమైన మటన్ చేసినా కానీ నూనెలో మటన్ని కాసేపు వేయించండి. అప్పుడు మీ కూర చాలా టేస్టీగా ఉండిద్ది. మటన్ని ఒక 4-5 నిమిషాల పాటు వేయించండి. నేను తీసుకున్న మటన్ మీరు చూస్తే మంచిగా లేత పింక్ కలర్లో ఉంది. అలానే మంచిగా ఫ్యాట్ ఉంది అక్కడక్కడ. ఇలాంటి మటన్ చాలా ఇంపార్టెంట్. స్పెషల్గా ఇలాంటి లేత చింత చిగురుతో చేస్తాం కదా, దాంతోపాటు కొంచెం ఫ్యాట్ ఉండాలి. అది మటన్ ఫ్యాట్ అయితే ఇంకా క్రేజీగా ఉండిద్ది. ఈ చింత చిగురు మటన్లో మటన్ అనేది కంప్లీట్గా సాఫ్ట్గా ఉడికిపోవాలి. సో ఈ కుక్కర్లో ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకుందాము. ఇది ఒక 4-5 నిమిషాల పాటు మంచిగా వేగింది. దీంట్లో నీళ్లు పోసేయండి. ముక్కలు సగం కవర్ అయ్యేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. దీనిపైన ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఈ మటన్ని 80% కుక్ చేసేసుకోండి. జస్ట్ 20% మాత్రమే ఉండాలి. ఆ 20% మన మిగతా గ్రేవీలో కుక్ అవుతుంది. సో దీన్ని 80% అంటే ఒక 3 విజిల్స్ పాటు కుక్ చేసుకోండి. మటన్ మారుతూ ఉండిద్ది. సో మీరు తెచ్చుకునే మటన్ ఒక లేతగా ఉందనుకోండి, మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్లో పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. కొంచెం ముదిరితే అయితే ఎక్కువ విజిల్లు పడుతుంది. కానీ 3 to 4 పెట్టుకోండి. మరీ ఎక్కువగా కూడా కుక్ చేసుకోకండి. ఈ టైంలో మనకి చింత చెట్టుకు అంతా ఆకులు రాలిపోయి కొత్త కొత్త చిగురులు వస్తూ ఉండి. సో ఈ ఆకు వాడి చేసుకుంటాము. ఈ ఆకు కూడా లైట్గా పులుపు ఉండిద్ది. ఈ ఆకుల అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఆకు తీసుకున్నా కానీ మనకు కొంచెం ఒగరు ఉండిద్ది. కానీ ఈ చింత ఆకులో ఒగరు పులుపు రెండింటి కాంబినేషన్లో ఉండిద్ది. అందుకే మనకి నాన్ వెజ్ కర్రీస్తో చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది కూర. రొయ్యలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఆ ఒగరు పులుపు కాంబినేషన్లో. ఇది మార్కెట్లో 100 రూపీస్ పావు కేజీ వరకు అమ్ముతున్నారు. ఏరియా బట్టి నేనైతే 100 రూపీస్ కొన్నాను. సో దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకు మీద చాలా దుమ్ము ఉండిద్ది. అలానే అమ్మేవాళ్ళు కంటిన్యూస్గా నీళ్ళు కొడుతూ ఉంటారు. అలా కొట్టేటప్పుడు ఇది పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండిద్ది. సో మీరు ఎప్పుడైనా చింత చిగురు తెచ్చుకున్న రోజు లేదా నెక్స్ట్ డే చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల తర్వాత చేద్దాం అనుకోండి, అది కంప్లీట్గా మురిగిపోతుంది. ఎందుకంటే ఆకు చాలా లేతగా ఉండిద్ది, డెలికేట్గా ఉండిద్ది. సో చేసుకునే ముందే తెచ్చుకోండి. చేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే అస్సలు తెచ్చుకోకండి, పాడైపోతుంది. ఒక బౌల్ నిండా నీళ్లు తీసుకొని ఈ చింతాకును వేసేయండి. కడగడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఇందులో ఇలాంటి పెద్ద పెద్ద కాడలు ఉన్నాయనుకోండి, ఈ కాడల్ని కూడా తీసేసేయండి. 1 కేజీ మటన్కి మీకు ఆల్మోస్ట్ 2 చటాకుల వరకు ఈ చింతాకు పడుతుంది. 2 చటాకులు అంటే ఈచ్ చటాక్ ఈక్వల్ టు 50 గ్రామ్స్ అనమాట. 100 to 150 గ్రామ్స్ వేసుకోండి 1 కేజీ మటన్కి. అప్పుడు చాలా టేస్టీగా ఉండిద్ది. సో దీన్ని చక్కగా కడిగేసుకోండి. కుదిరితే ఒక 2 times వరకు వాష్ చేసుకోండి. దుమ్ము, ఇసుక అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చక్కగా కడిగిన తర్వాత దీన్ని తీసి ఇలాంటి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మన మటన్ సాఫ్ట్గా టెండర్గా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం గ్రేవీ చేసుకుందాము. గ్రేవీ అంటే గుజ్జు లాంటిది. ఉల్లిపాయలు ఈ కూరలో కొంచెం ఎక్కువగా పడుతుంది. ఉల్లిపాయలు అనమాట అసలు మజా. 1 కేజీ మటన్కి మీరు 3 ఉల్లిపాయలు చాప్ చేసేసుకోండి. సన్నగా చాప్ చేసేసుకుంటే చాలా బాగుండిద్ది. సో ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్, నూనెలో చాప్ చేసుకుని ఉల్లిపాయలు, నూనె ఇంకా వేడెక్కలేదు. ఉల్లిపాయలు ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు, అంటే ఎడ్జెస్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్ కూరల్లో ఉల్లిపాయలు కొంచెం రంగు మారితేనే మన గ్రేవీ అనేది చాలా మంచిగా వచ్చింది. ఇలా కలుతా కుక్ చేసుకుంటే ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా చూడండి, ఉల్లిపాయలు మంచి బంగారు రంగులోకి వెళ్ళాలి. బంగారం రేట్ ఎట్లాగో పెరిగిపోయింది, ఉల్లిపాయలన్న బంగారు రంగులో తీసుకెళ్ళండి. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇలా ఈ అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు నూనెలో మంచిగా వేయించండి. పచ్చివాసన అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలి దీంట్లోంచి. అలా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఉండేది కదా, అది చాలా మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది మన చింత చిగురు మటన్కి. ఒక సగం చిప్ప కొబ్బరిని చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకొని ఈ నూనెలో వేసేయండి. ఇలా ఎండు కొబ్బరి నీళ్ళు వేసి చక్కగా వేయించండి నూనెలో. దీనివల్ల మనకు ఆ గ్రేవీ అనేది మంచి గుజ్జుగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మన మటన్ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనకు ఆ మటన్ ఫ్యాట్ కూడా మంచిగా కరిగిపోయి గ్రేవీలోకి వచ్చేసింది. పీసెస్ ఇలా బోన్ వదిలేయాలి, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం. ఇప్పుడు మన స్టాక్ని ఇందులో పోసేసుకోండి. స్టాక్ అంటే ఈ మటన్ ఉడికిన నీళ్ళు, ఈ ముక్కల్ని కూడా వేసేసుకోండి.
మీ మటన్లో ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి, ఇదే అనమాట కరెక్ట్ టైం ఆ వాటర్ అన్నిటిని బయటికి పంపించడానికి. మటన్ మన ఉల్లిపాయలో వేసేసుకొని ఆ నీళ్ళంతా చక్కగా ఆవిరైపోనివ్వండి. ఒక 5 to 7 minutes చేసుకున్నాం అనుకోండి, నీళ్ళంతా ఆవిరైపోతుంది. అలానే మనం వేసుకున్న కొబ్బరి పొడి ఉండేది కదా, దానివల్ల కూడా గ్రేవీ లైట్గా చిక్కగా అవడం స్టార్ట్ అవుతూ ఉండేది. ఈ కూరని వాటరీ చేసుకుంటే అస్సలు బాగోదు, మంచిగా గుజ్జు కూరలా చేసుకోవాలి. అందుకని నీళ్ళని వీలైనంత వరకు పంపించేసేయండి. ఒకవేళ ఎక్కువ నీళ్ళు ఉంటే, సరిపడా నీళ్ళు ఉంటే మాత్రం దీంట్లో మసాలాలు వేసేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను. చూడండి, స్లోగా ఉడుకుతా నీళ్ళన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొంచెం నీళ్ళు పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. మటన్లోంచి నీళ్ళు వీలైనంత వరకు పంపించేసిన తర్వాత దీంట్లో మసాలాలు వేసుకుందాము. స్టార్టింగ్ విత్ ధనియాల పొడి, కారం, పచ్చిమిరకాయలు కూడా వేసాము. సో కారం చూసి వేసుకోండి. అలానే గరం మసాలా. ఈ మసాలాలు కూడా మంచిగా మటన్తో పాటు కుక్ అయ్యి మటన్ పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడే వేసేసుకుంటున్నాను. కారం వేయగానే దాని కలర్, దాని రంగు, రూపు అన్నీ మారిపోతాయి. అలానే దీంట్లో చింత చిగురు. ఈ చింత చిగురికి లైట్గా కాడలు కూడా ఉంటాయి, అవి కూడా ఉడకాలి. సో అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను. చెప్పాను కదా, 1 kg మటన్కి 2 చటాకుల వరకు మీకు చింత చిగురు పడుతుంది. దీన్ని కూడా మటన్తో పాటు వేసేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత మంచిగా గుజ్జుగా తయారైందో. నా మటన్లో మంచిగా ఫ్యాట్ ఉంది కాబట్టి నేను వేసిన దానికంటే నూనె ఎక్కువ కనిపిస్తుంది. ఆ ఫ్యాట్ అంతా కరిగి బయటకు వచ్చింది. మన చింత చిగురు కూడా మంచిగా కరిగిపోతుంది. ఇలా చేసుకోవాలి చింత చిగురు మటన్ అంటే. చాలామంది మటన్తో పాటే చింత చిగురు వేసి కుక్కర్లో పెట్టేస్తారు. అలా చేస్తే దాని ఫ్లేవర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. చింత చిగురు చాలా డెలికేట్, లేత ఆకు, దాంట్లో ప్రాణమే ఉండదు. అంత లేత ఆకుని మనం చివరిలో కొత్తిమీర వేసుకుంటాం కదా, అలా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్నాం అనుకోండి, అందులోంచి పులుపు ఒగరు బయటకు వచ్చి మన గ్రేవీ మంచి టేస్ట్ ఇచ్చింది. సో ఇదే మెథడ్లో చేసుకోండి. కొంచెం కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మీకు మంచి గుజ్జు టేస్ట్ వస్తుంది. సో చూస్తారు కదా, చాలా టేస్టీగా బ్యూటిఫుల్గా తయారైన చింత చిగురు మాంసం నా ఫేవరెట్ అనమాట. ఈ రెసిపీ కంపల్సరీగా సమ్మర్లో మిస్ అవ్వకూడదు. స్పెషల్గా మే ఈ మంత్లో మీకు అంతటా చింత చిగురు అమ్ముతూ ఉంటారు. కంపల్సరీగా వెళ్ళి కొనుక్కొని ట్రై చేయండి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే చింత చిగురు పప్పు కావాలని కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తా. ఎందుకంటే నా దగ్గర ఇంకా చింత చిగురు ఉంది కాబట్టి ఇంకో రెసిపీ కూడా చేసి చూపించవచ్చు. కానీ నాన్ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా ఈ చింత చిగురు మటన్ ట్రై చేయాల్సిందే. ఇంతే అండి, దీంట్లో ఎటువంటి కొత్తిమీర వేసుకోవాల్సిన అవసరం లేదు. మన చింత చిగురే కొత్తిమీర ఈ డిష్కి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ చింత చిగురు మాంసం చేసుకోవడానికి వీలైతే మీరు మేక వెనక కాలు తెచ్చుకోండి. అందులో బోన్ తక్కువగా ఉండిద్ది, నల్లి కూడా ఉండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. కొంచెం బోన్లెస్ కూడా ఎక్కువ ఉండేది కాబట్టి ఈ కూరకు పర్ఫెక్ట్ అనమాట. మటన్ బ్యాక్ లెగ్. ఈ చింత చిగురు మాంసం అసలు తినడం స్టార్ట్ చేస్తే ఆపలేం, కంటిన్యూస్గా తింటూనే ఉంటాము. చెప్పాను కదా, ఆ ఒగరు పులుపు కాంబినేషన్ అనేది చింతాకులో మాత్రమే ఉండిద్ది. చింత చెట్టు చాలా వాల్యుబుల్ అనమాట. దాన్ని టిప్ టు టో అన్నీ వాడుకుంటాము. చింతకాయలా వాడుకుంటాం, చింత పండులా వాడుకుంటాము, లేత ఆకులు చిగురులో వస్తే ఇలా తెంపి కూరలో వేసుకుంటాము. దాని ట్రంక్ ఉండిద్ది కదా, దాన్ని కోసి మటన్ కొట్టడానికి, చికెన్ కొట్టడానికి అదే చెక్కలు వాడతారు. మీరు ఏ చికెన్ షాప్, మటన్ షాప్కి వెళ్ళినా కానీ వాడు చికెన్ కొట్టేది, మటన్ కొట్టేది ఆ చింత ఆకు మండ మీదే అనమాట. సో ఫుల్ చెట్టు వాడుకుంటాము. చాలా టేస్టీగా ఉండిద్ది ఈ చింత చిగురు మాంసం. తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో, మిస్ అవ్వకండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మటన్ రెసిపీస్ అనమాట. సో ఈ విధంగా చేసుకోండి, చాలా క్రేజీగా వస్తుంది మీ చింత చిగురు మాంసం.